శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. 10 గేట్లు 20 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 4.64 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మరోవైపు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 4.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.8 అడుగులుగా ఉంది. శ్రీశైలం డ్యాం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో డ్యాం అందాలను చూసేందుకు టూరిస్టులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యాం దగ్గరకు తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. గంటల తరబడి ఘాట్ రోడ్డులోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే మరోవైపు యాత్రికులు ఎవరికి వారే సెల్ఫీ మోస్లో పడి ఫోటోలు తీసుకుంటున్నారు. తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో అధికారులు జలాశయం 33 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ఫ్లో 1,71,353 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,74,675 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలుగాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 98 టీఎంసీలుగా కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యాం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అన్నా